భార్యాభర్తల తగువులతో పిల్లలు చచ్చిపోతే కనీసం తండ్రి లేడు, తల్లి లేడు. ఇలాంటి ఒక విషాద ఘటన మానవ సంబంధాలలోని దరిద్రాన్ని స్పష్టం చేస్తున్నాయి. మైలవరం దగ్గర చోటు చేసుకుంది. ఏది ఎన్టీఆర్ జిల్లా అనాలేమో, టోటల్గా ఇదివరకు అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా. తల్లి వదిలి వెళ్ళిపోయింది, తండ్రి ఏమో ఏమయ్యాడో తెలియదు. 4 రోజులుగా తాళం వేసిన ఇంట్లో మంచం మీద 2 చిన్నారుల మృతదేహాలు ఉన్నాయి. హృదయాన్ని కలిచివేసే ఘట్ట ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. మైలవరానికి చెందిన వేములవాడ రవిశంకరు, చంద్రికలకు లక్ష్మీ హిరణ్య, లీలాసాయి ఈ 9 ఏళ్ళు 7 ఏళ్ల సంతానం. 2 నెలల కిందట పిల్లల్ని భర్త దగ్గరే వదిలేసి చంద్రిక ఎక్కడికి వెళ్ళిపోయింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి తాళం వేసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించారు. కిటికీలో నుంచి చూస్తే పిల్లలిద్దరు మంచం మీద అచేతనంగా పడి ఉన్నారు. తలుపులు తెరిచి చూస్తే ఇద్దరు చనిపోయినట్టు తెలుసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అయితే ఇది తండ్రి చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది తాజాగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏదో లెటర్ రాస్తుందంటే, నా చావుకి ఎవరు బాధ్యులు కాదు, జీవితంలో ఏది సాధించలేకపోయినా నాకు ఎవరూ ధైర్యం ఇవ్వలేదు, అందుకే నా పిల్లల్ని చంపుకుని నేను చచ్చిపోతున్నా అంటూ రవిశంకర్ రాసిన లేఖ దొరికింది. అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అతను చివరిగా కృష్ణానది దగ్గర ఉన్నట్టు తేలడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. తద్వారా ఆ బిడ్డల్ని వదిలేసిపోయిన తల్లి, ఆ బిడ్డల్ని చంపి చచ్చిన తండ్రి, ఈ విషాదాలు మరీ ఎటుకుపోతున్నాయి అర్థం కావట్లేదు.